ఈ మధ్య కాలంలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించిన ప్రాణాలు ఉంటాయో పోతాయో అనే భయంతోనే చాలా మంది వెళ్తున్నారు. తాజాగా జరుగుతున్న ఘటనలే ఇందుకు ఉదాహరణ. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మిర్జాగూడలో జరిగిన ప్రమాదంతో ఒక్కసారిగా ఆర్టీసీ ప్రయాణం పైన కూడా జనాలకు భయం పట్టుకుంది. నిజానికి ఆ ప్రమాదంలో ఆర్టీసీ డ్రైవర్ది తప్పు లేకపోయినా లెక్కకు మించి ఆర్టీసీ బస్సులో ప్రయాణం పైన చాలా ప్రశ్నలు ఉన్నాయి. నిజానికి ఓవర్లోడ్ ప్యాసింజర్లు ఉన్నా అధికారులు ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదు. ఉదయం కాలేజీ టైంలో ఏ టౌన్ చూసినా బస్సుల్లో ప్రయాణికులు లెక్కకు మించే కనిపిస్తున్నారు. పల్లెటూరు నుంచి బస్సులు తక్కువగా ఉండడం కూడా ఇందుకు ఒక కారణంగా కనిపిస్తుంది. కాలేజీ విద్యార్థులు పనుల మీద పట్టణాలకు వచ్చే జనాలతో ఆర్టీసీ బస్సు కిక్కిసిపోతున్నాయి. ప్రమాదం జరిగితే తీవ్రత ఎక్కువగా ఉండడానికి ఇది ప్రధాన కారణం. ఓవర్లోడ్ పరిమితి అనేది దేనికైనా ఉంటుంది. ఆర్టీసీ బస్సుల్లో కూడా ప్రయాణికుల కెపాసిటీ రూల్ ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదు. బస్సుకు చాలా మంది వేలాడుతూ వస్తున్నా చూస్తూ ఊరుకుంటారే తప్ప పెద్దగా స్పందించారు. మోటార్ వెహికల్స్ యాక్ట్ 1988 ప్రకారం ప్రతి బస్సుకు సిట్టింగ్ కెపాసిటీని రిజిస్ట్రేషన్ సమయంలో తెలియజేస్తారు. కానీ ఈ రూల్ పట్టించుకోవడం అనేది అస్సలు ఉండదు. ఉదాహరణకు పల్లెవేలుగు బస్సుల్లో 45 నుంచి 48 మంది సిట్టింగ్ కెపాసిటీ ఉంటుంది. 10 మంది వరకు నిలబడి ప్రయాణించవచ్చు. కానీ పల్లెవేలుగు బస్సులు వెళ్తుంటే చూస్తే మీకు పరిస్థితి అర్థమవుతుంది. బస్సు మొత్తం ప్యాక్ అయ్యి కనీసం కండక్టర్ టికెట్ తీసుకోవడానికి వెళ్లకుండా కూడా అవకాశం ఉండదు. స్పీడ్ బ్రేకర్లు వచ్చినప్పుడు బస్సు ఎక్కడి కింద పడిపోతుందా అనే భయం కలుగుతుంది. టర్నింగ్ పాయింట్ల వద్ద ఒక్కో మలుపుకు ఒరిగిపోతుందేమో అనిపిస్తూ ఉంటుంది. ఓవర్లోడింగ్ తో బస్సు మీద ప్రభావం పడుతుంది. మిర్జాగూడ ప్రమాదంలో ఆర్టీసీ బస్సులో ప్రయాణికులు అధికంగా ఉండడం వల్లే మృతుల సంఖ్య ఎక్కువగా ఉందని చెబుతున్నారు. ఆర్టీసీ బస్సులు తరచుగా భద్రతా నియమాలను ఉల్లంఘిస్తున్నారని, ఓవర్లోడింగ్ కు అనుమతిస్తున్నాయని కొందరు చెబుతున్నారు. బస్సులు ప్రభుత్వం నడుపుతున్నందున ఈ ఉల్లంఘనలు పట్టించుకోవడం లేదని అంటున్నారు. ప్రయాణికులు సిట్టింగ్ సామర్థ్యాన్ని మించకూడదని నియమం ఉన్నప్పటికీ అనేక జిల్లా బస్సులు రద్దీగా నడుస్తున్నాయి. రాష్ట్రంలోని చాలా బస్సులు పాత డీజిల్ వాహనాలే. ఈ బస్సుల్లో 70 మంది ప్రయాణికులుంటే ఎక్కువే అవుతారు. ఈ బస్సుల్లో 70 మంది ప్రయాణికుల కంటే ఎక్కువే ఎక్కుతారు. ఇది మోటార్ వాహన చట్టాన్ని ఉల్లంఘించడమే.